బిఆర్ నాయుడు గారి పైన డీప్ ఫేక్ వీడియోస్ చేసి అర్ధరాత్రి వైరల్ అయ్యేలా చేస్తావా? సిగ్గుందా జగన్ అసలు నీకు? ఏ డీప్ ఫేక్ వీడియో అయితే నువ్వు వైరల్ చేసావో దానిలో నీ ఫోటో పెట్టి ఇంకా క్లారిటీగా వీడియోస్ చేయడం మాకు కూడా వచ్చు, కానీ మా ప్రభుత్వం అలాంటివి సహించదు. ఒక్క పర్సన్ కూడా ఒప్పుకోదు. నువ్వంటే, నీ పార్టీ అంటే అన్ని దిగజారిపోయి అన్ని వదిలేసిన పార్టీ, అన్ని వదిలేసిన మనుషులు. అసలు నాకు అర్థం కాక అడుగుతాను, బిఆర్ నాయుడు గారంటే ఎందుకు నువ్వు అంత పోసేసుకుంటున్నావు? ఇంకా ఎన్ని నీచాలు వెలగబెట్టావు టీటీడీలో? పింక్ డైమండ్ స్టోరీ దగ్గర నుంచి కల్తీ నెయ్యి వరకు నువ్వు చేసిన పాపాలు 1, 2 కాదు. ఆ పాపాలు కడుక్కో, దేవుడి దగ్గర శరణు వేడుకో, స్వామి తప్పైపోయింది, నేను చాలా పెద్ద తప్పు చేశాను నీ విషయంలో అని పశ్చాత్తాపడు. కొంచెమన్నా ప్రాయశ్చితం దక్కుతుంది. కానీ ఇలా రోజుకు ఒక దరిద్రం చేసి రోజుకు ఒక స్టోరీ అల్లి దేవుడి పైన ఎందుకు ఇలా ఇది చేస్తున్నావు? నువ్వు భక్తుల మనోభావాలతో ఎందుకు ఆడుకుంటున్నావు? టీటీడీ అంటే ప్రపంచంలో తెలుగు వాళ్ళ, హిందూ వాళ్ళకే కాకుండా చాలా మందికి, ఫారినర్స్ కి కూడా ఒక అపారమైన నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని పోగొడుతున్నావు నువ్వు. ఇప్పుడిప్పుడే నువ్వు చేసిన నీచమైన పనులన్నిటినీ ఆ మహానుభావుడు చైర్మన్ అయినప్పటి నుంచి మంచిగా చేస్తున్నాడు. ప్రసాదంలో క్వాలిటీ కానీ, లడ్డులో క్వాలిటీ కానీ, ప్రజలకి ఏ ఇబ్బందులు లేకుండా క్యూ లైన్ లో అన్ని సౌకర్యాలు చేయడంలో కానీ, హైజీన్ గా ఉండడం కానీ, టైడీనెస్ కానీ, తిరుమలలో పవిత్రతను కాపాడటానికి అనుక్షణం పోరాడుతున్న వ్యక్తి పైన ఇలాంటి వీడియోస్ చేసి వైరల్ చేయాలనుకుంటున్నావు. అసలు నువ్వు ఏం మనిషి జగన్? నాకు అర్థం కాదు. కనీసం వాటర్ బాటిల్ కూడా టీటీడీ డబ్బులతో తీసుకోరు బిఆర్ నాయుడు గారు. ఆయన సొంత డబ్బు పెట్టుకుని వాడతారు. అలాంటి వ్యక్తి పైన అసలు ఇలా ఎలా చేస్తున్నావు? నువ్వు ఎందుకు ఇంత పాపం మూట కట్టుకుంటున్నావు నాకైతే అర్థం కావడం లేదు. సిగ్గులేదా నీకు? ఇంకా బుద్ధి రాలేదా? నీ ఫ్యామిలీలోనే ఒక ఆయన అసెంబ్లీలో ఏదో మాట్లాడితే ఆయనకి ఎలాంటి గతి పట్టిందో కూడా చూసి కూడా నువ్వు బుద్ధి తెచ్చుకోకపోతే ఎలా? ఇంకా ఎన్ని పాపాలు మూట కట్టుకుంటావు టీటీడీ పైన? సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని కూడా నువ్వు వదలట్లేదంటే అసలు నిన్నేమనుకోవాలి జగన్? కానీ ఒక్కటి క్లారిటీగా చెప్తున్నా, నువ్వు దేవుడితో పెట్టుకుంటున్నావు, గుర్తుపెట్టుకో. కలియుగ దైవంతో పెట్టుకున్నా. ఇప్పటికే చాలా చేసావు. ఇప్పటికైనా నోరు మూసుకొని ఉండు దేవుడి విషయంలో, లేకపోతే నా నోటితో నేను చెప్పను. అనుభవిస్తావు, చాలా అనుభవిస్తావు. తిరుమల కల్తీ లడ్డు విషయం నుంచి హైందవులని, తెలుగు ప్రజలందరినీ కూడా డైవర్ట్ చేయడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి మీద ఒక డీప్ ఫేక్ వీడియో తయారు చేసి ప్రజలందరినీ కూడా చర్చ నుంచి డైవర్ట్ చేయడానికి ఒక రాజకీయ కొత్త ఎత్తుగడ వేసింది. ఈ రాజకీయ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి మీద అర్ధరాత్రి కాడ ఒక డీప్ ఫేక్ వీడియో తయారు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద కుదిలి దాని నుంచి టోటల్ గా లడ్డూ చర్చ నుంచి ఈ టీటీడీ చైర్మన్ గారి మీద చర్చ తీసుకొచ్చే ప్రయత్నం డైవర్షన్ పాలిటిక్స్ లో వాడుతున్నారు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ రోజు కూడా డైరెక్ట్ గా రాజకీయాలు చేయరనమాట. అంతా డైవర్షన్ లో భాగంగా ఫేక్ వీడియోలు తయారు చేసి టీటీడీ లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అనే విషయంలో ఈ రోజు మొత్తం హైందవులు, తెలుగు ప్రజలను చర్చించుకుంటున్న సమయంలో ఆ తెలుగు ప్రజలందరినీ కూడా డీప్ ఫేక్ వీడియో వైపు డైవర్ట్ చేయాలనే ఒక నీచమైన కుట్రవన్నీ దాన్ని ఒక ఫేక్ వీడియో తయారు చేసి ఈరోజు సోషల్ మీడియాలో తిప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ డీప్ ఫేక్ వీడియో ఎవరెవరైతే సోషల్ మీడియా హ్యాండిల్స్ లో అప్లోడ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా బాధపడతారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్తారు. ఎందుకంటే ఎవరో చేసిన పాపానికి మీరు బలి కాకండి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా ఇలా సామాన్య ప్రజల్ని, అమాయక ప్రజలందరినీ కూడా ఇలా డీప్ ఫేక్ వీడియోస్ వాళ్ళు పంపించి వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో అప్లోడ్ చేసినా, వాట్సాప్ ద్వారా పంపించినా సరే ఖచ్చితంగా కేసులు పడితే వాళ్ళే బలైపోతారు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీళ్ళ బలిని ఒక రాజకీయ ఎత్తుగడగా వాడుకుంటారనే విషయం అందరూ గమనించండి. ఎందుకంటే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అర్ధరాత్రి కాడ ఈరోజు ఒక డీప్ ఫేక్ వీడియో తయారు చేసి ఆ సోషల్ మీడియాలోకి వదిలి అన్యం పుణ్యం తెలియని అమాయక ప్రజలందరూ కూడా సోషల్ మీడియాలో పెట్టుకుంటే వాళ్ళ మీద కేసులు పడతాయి. వీళ్ళు రాజకీయంగా పబ్బం గడుపుకుందనే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందనే విషయం దయచేసి ప్రజలందరూ గమనించండి. ఈ రోజు రేపు 2 రోజులు కూడా ఖచ్చితంగా లడ్డూ విషయం నుంచి డైవర్ట్ చేసి అది టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి మీద తీసుకెళ్లి దాని నుంచి రాజకీయ ఎత్తుగడలు వేసే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయబోతుందని దయచేసి ప్రజలందరూ గమనించండి.